P4 పథకం ప్రపంచంలోనే ఒక అతిపెద్ద గుర్తింపు రాబోతుందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదు P4 పథకం అనేది. అలాగే మార్గదర్శుల సంఖ్య కూడా ఎక్కువ పెరుగుతోందట. ముందుకొస్తున్నారట చాలామంది బంగారు కుటుంబాలను తయారు చేయడానికి. మార్గదర్శులు పెరుగుతున్నారు అంటే ఆ P4 పథకం ఏ మేరకు సక్సెస్ అవుద్ది అనేది ప్రభుత్వం లెక్క కట్టుకుంటుంది. ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దబోతున్నామంటూ చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. మార్గదర్శులు పెరుగుతున్నారు అంటే ఖచ్చితంగా బంగారు కుటుంబాలని పెరిగే అవకాశం ఉంది అనేది. కాకపోతే దాదాపుగా ఇప్పటికే 20 లక్షల బంగారు కుటుంబాలను అయితే ఎంపిక చేశారట రాష్ట్ర వ్యాప్తంగా. పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ ఒక సర్వే చేసి ఆ సర్వే ద్వారా వీళ్ళందరినీ ఎంపిక చేశారు. మొత్తం ఇప్పటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎందుకు చేయలేదు ఇలాంటిది అనేది ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు. కాకపోతే ప్రజల నుంచి అంటే మార్గదర్శులు ముందుకొచ్చి కుటుంబాలని ఆదుకుంటారు అనే కాన్సెప్ట్ వాస్తవానికి మరి బాబు గారికి కొత్తగా అనిపించిన అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది చూడాలి. ఇప్పుడు లెక్కలు బాగానే ఉంటాయి, చూడడానికి లెక్కలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ లెక్కలు ఎన్ని నిరుపేద కుటుంబాలను నిలబెట్టగలుగుతాయి రేపొద్దున్న పూర్తిగా ఆ కుటుంబం డే 1 నుంచి ఎండింగ్ వరకు. మళ్ళీ రేపొద్దున్న ఒకవేళ 5 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత పాలన మారిపోతే, ప్రభుత్వం మారిపోతే ఆ P4కు సంబంధించి ఈ మార్గదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటిన్యూ అవుతారా, లేదంటే ఈ 5 ఏళ్ళకే పరిమితం అవుతారా అనేది కూడా ఇక్కడ కీలక ప్రశ్న. అదే కనుక జరిగితే వాళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినట్టే అవుతుంది. ఇప్పుడు అదే చర్చ. ఏది ఏమైనా ప్రపంచంలో ఇంతవరకు ఈ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్, పీపుల్ పార్ట్నర్షిప్ అనేది అయితే ఎక్కడా లేదు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది అనేది ప్రభుత్వం చెప్తున్నమాట. నిజంగా సక్సెస్ అయితే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయి. కాకపోతే ఆ సక్సెస్ రేటింగ్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.